వేములవాడ రాజన్న ఆలయాన్ని జూన్ 15 నుంచి మూసివేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిలపక్ష నేతలు తప్పుబట్టారు. ఆలయ పునర్నిర్మాణం గురించి సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. సర్కారు తీరును నిరసిస్తూ రేపు వేములవాడ బంద్కు పిలుపునిచ్చారు. ఆలయం పునర్నిర్మించేందుకు గర్భగుడి మూసివేస్తామని చెప్పడం సరికాదని మండిపడ్డారు. ప్రతిరోజు రాజన్నకు పూజలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి ప్రణాళిక ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని రోజుల్లో నిర్మాణం పూర్తి అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందో తెలపాలని కోరారు. అభివృద్ధికి అడ్డు కాదని, ప్రణాళిక లేకుండా ముందడుగు వేయడంతో వ్యతిరేకిస్తున్నామని అఖిలపక్ష నేతలు తేల్చి చెప్పారు. ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజన్న ఆలయం మరి అభివృద్ధి విస్తరణలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మశాఖ వారు మరి జూన్ 15 నుంచి ఆలయం పూజలు యథావిధిగా చేసుకుంటూ మరి దర్శనానికి వచ్చే భక్తులకు అనుమతి ఇవ్వడం మరి జూన్ 15 నుంచి బంద్ చేస్తామని చెప్పి వారు ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరి దానిపైన మా వేములవాడ పట్టణ ప్రజలు, వ్యాపార వర్గాలు, మరి రాజకీయ నాయకులం, అఖిలపక్ష కమిటీ నాయకులం అందరూ కలిసికట్టుగా మరి అలా ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మా యొక్క వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కార్యాచరణ పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యాచరణకు గౌరవ అధ్యక్షుడిగా ప్రతాప రామకృష్ణ గారిని పెట్టుకుంటూ, అదేవిధంగా ఇతర కమిటీ మెంబర్లను రాజకీయ నాయకులు ఉంటారు, వ్యాపార వర్గాలున్నాయి, అదేవిధంగా మేధావులు, అదేవిధంగా మిగతా ప్రముఖులు కూడా ఇందులో హిందూ సమాజం కూడా అందరూ కూడా దీనిలో కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఏదైతే వేములవాడ పట్టణంలో మరి పేదల దేవుడు, మరి పేదల కొంగు బంగారమైన రాజన్న ఆలయం విస్తరణ పేరిట జూన్ 15 నుంచి ఆలయాన్ని మూసివేస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, మరి ఇక్కడున్న గౌరవ శాసనసభ్యుల ద్వారా, మరి మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి ఆలయంలో ఉన్న విగ్రహాన్ని ముట్టాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని, ఆచారాలని మరి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, మనందరి మీద ఉంది. మరి ఏదైతే మరి ఇక్కడ తూర్పు వైపు ఉన్నటువంటి 33 ఎకరాల చెరువుల్లో పూడ్చినారో అక్కడ మీరు నిర్మాణాలు చేసిన తర్వాతనే ఇక్కడ దేవాలయాన్ని ముట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఈ ఆలయాన్ని మూసివేస్తే మరి ఈ ఆలయం భక్తుల మీద ఆధారపడి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతోమంది మరి ఇక్కడ పేదలు గడుపుతూ ఉన్నారు. వారి పొట్టగొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే మీరు ఆలయం మూసివేసి అభివృద్ధి పనులు మొదలుపెట్టిన నాటి నుంచి మరి ఎప్పుడు పూర్తి చేస్తే 3 సంవత్సరాలు ఆలయం మూసివేస్తే మరి ఇక్కడున్న వ్యాపారస్తులు చిన్న చిన్న బతుకులు మరి ఏమైతే అని ఒక్కసారి దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాం. వేములవాడ రాజన్న ఆలయాన్ని జూన్ 15 నుంచి మూసివేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిలపక్ష నేతలు తప్పుబట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం విషయానికి వస్తే అభివృద్ధి పేరిట జూన్ 15 నుంచి మూసివేస్తారంటూ వచ్చిందని భక్తులకు, అంటే భక్తులు రాకుండానే అభివృద్ధి చేస్తాం, లోనికి మాత్రం భక్తుల ప్రవేశం లేదని చెప్తున్నారంటూ వేములవాడ ఆలయ పరిరక్షణ కమిటీ పేరిట ఒక కమిటీ ఏర్పడింది. సునీత, అంటే ముఖ్యంగా ఈ కమిటీలో రాజకీయ నాయకులే కాదు, వ్యాపారులు, మేధావులు, కమిటీకి సంబంధించి అందరూ కూడా ఏకగ్రీవంగా ఒక ఆలయ కమిటీ, పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూసివేయవద్దు, ఓన్లీ ఆలయంలో పూజలు మాత్రమే నిర్వహిస్తాము, అంటే భక్తులను లోనికి రానివ్వమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ముఖ్యంగా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇలాంటి ఆలయాన్ని ఏ విధంగా మూసివేస్తారు? లోన మాత్రమే పూజలు ఎలా చేస్తారు? అభివృద్ధికి తాముకు వ్యతిరేకం కాదు, అయినా కూడా ఇప్పటి వరకు కనీసం డిపిఆర్ విడుదల చేయలేదు. అంటే కనీసం మీరు ఈ అభివృద్ధి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారనేది కూడా తమకు ఎటువంటి సమాచారం లేదు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఆలయ విస్తరణ అంటూ యాక్చువల్ అయితే ఆలయ విస్తరణకు ఎన్ని నిధులు వచ్చాయో కూడా తమకు ఇంతవరకు చెప్పలేదు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బద్దిపోచమ్మ ఆలయం కూడా ఉంది. గత 15 నెలల నుంచి చూసుకుంటే కూడా బద్దిపోచమ్మ ఆలయానికి సంబంధించి కూడా ఇంతవరకు అభివృద్ధి జరగలేదు. అంటే ఎటువంటి ప్రణాళిక లేకుండా ఈ విధంగా పోతే మధ్యలో ఈ యొక్క అభివృద్ధి ఆగిపోతే ఏ విధంగా ఉంటుంది కనుక ఇప్పటికైనా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. అఖిలపక్షం మీటింగ్ పెట్టండి, మీ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. ఇంకో విషయం కూడా ఆలయానికి సంబంధించిన ఎఫ్డీలు కూడా వాడతారని తమకు తెలుస్తోందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆలయానికి సంబంధించి ఈ ఎఫ్డీలు ఆలయ ఉద్యోగులకు జీత భత్యాలతో ముడిపడి ఉంటాయి కనుక అవి ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దని కూడా ఆలయ పరిరక్షణ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంటా. అంటే మొత్తం మీద 200 కోట్ల వరకు కనీసం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మరి దీన్ని ఎటువంటి డిపిఆర్ లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే మాత్రం ఆమె ఊరుకునే ప్రసక్తే లేదంటూ రేపు బంద్కు ఈ అఖిలపక్ష సంబంధించినటువంటి వేములవాడ ఆలయ పరిరక్షణ కమిటీ పేట రేపు బంద్ పిలిపించినటువంటి నేపథ్యం వ్యాపారులు కూడా సహకరించాలి. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. ఇప్పటికైనా దీనిపై స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి, అఖిలపక్షం మీటింగ్ పెట్టాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటూ కూడా అల్టిమేటం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.